హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి టెంపుల్ చూపిస్తుంది, ఎవరో నడిచెళ్తున్నారు అనుకుంటున్నారా? ఈ టెంపుల్ వచ్చి మాలకొండ అండి, కందుకూరు దగ్గరలో ఉంటుంది. సో ఇక్కడ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. సో ఇక్కడ రెండు కొండల మధ్యలో అలా నడిచి వెళ్తారనమాట. సో అక్కడ ఎంత లావు ఉండే వాళ్ళైనా సరే అందులో సరిపోతారు. సో స్వామివారు కింద ఉంటారు, అమ్మవారు పైన ఉంటారనమాట. సో అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన టెంపుల్. సో నా చిన్నప్పటి నుంచి చాలా 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 మెమరీస్ ఉన్నాయి అక్కడ. ఆ మెమరీస్ చెప్పాలి అంటే మాటల్లో చెప్పలేను. సో ఆ మెమరీస్లో ఉన్న కొంతమంది వాళ్ళు కొంతమంది నా లైఫ్లో ఉన్నారు, కొంతమంది లేరు. చిన్నప్పటి నుంచి నాకు 5 ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచి మేము అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడ మెమరీస్ మాటల్లో చెప్పలేమన్నమాట. అసలు అక్కడ టెంపుల్ చాలా 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 బాగుంటుంది. సో మాలకొండలో స్పెషల్ ఏంటంటే ఈ రెండు కొండల మధ్యలో నుంచి పైకి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ని చూస్తే చాలండి, జన్మ ధన్యమైపోతుంది. సో అదే పైకి ఎక్కుతున్నారనమాట. మా సిస్టర్ వాళ్ళు ఎక్కుతున్నారు, నేను బ్యాక్ నుంచి వీడియో తీస్తున్నాను. సో మీరందరూ కూడా ఖచ్చితంగా వెళ్ళి ఆ టెంపుల్ని ఖచ్చితంగా ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మీ అందరూ పొందాలి అంటే ఖచ్చితంగా మీరు మాలకొండకి వెళ్ళాల్సిందే. ఏంటి ఇంతలా చెప్తుంది టెంపుల్ గురించి అనుకుంటున్నారా? నిజంగా అండి, ఏది అనుకుంటే అది నెరవేరుతుంది అక్కడ. సో నేను చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు వెళ్ళానో నాకే తెలియదు. సో మా బాబుకి పుట్టి వెంట్రుకలు కూడా మేము అక్కడే తీసామన్నమాట. సో చాలా పవర్ఫుల్ అండి. మీరు ఒకసారి వెళ్ళి అందరు చూడండి. సో వ్యూ చూపిస్తాను పైకి ఎక్కిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. సో ఒక్కసారి ఆ వ్యూ చూసారు అని అంటే ఖచ్చితంగా మీరు కూడా వెళ్తారు. చాలా 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 బాగుంటుంది టెంపుల్. నిజంగా ఇంతలా ఎందుకు చెప్తున్నాను అని అంటే అక్కడ ఉండే మెమరీస్ నాకు అలాంటివి. నా చిన్న ఏజ్ నుంచి మా బాబు కొంచెం పెద్ద అయ్యే వరకు చాలా మెమరీస్ ఉన్నాయి మాకు అక్కడ. సో చూడండి ఎంత బాగుందో. చూడడానికి కొండ చాలా చిన్నగా ఉంటుంది, కానీ అందులో వెళ్తుంటే ఎంత లావుగా ఉన్నా సరే లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో మా అక్క వాళ్ళు వెళ్తూ ఉన్నారు ముందు, నేను బ్యాక్ నుంచి వీడియో తీస్తూ ఉన్నాను. మా అక్క ఎక్కలేక ఎక్కుతూ ఉంది చూడండి. సో కొంచెం మెట్లు పైకి వెళ్ళాక టెంపుల్ అయితే తీయనీయలేదు వీడియో. పైన వ్యూ చూపిస్తాను మీకు, వ్యూ ఎలా ఉంది అనేది చూడండి. కింద వీడియో తీయలేకపోయాను, జస్ట్ ఒక క్లిప్ మాత్రమే తీశాను. పైన వ్యూ చూడండి ఎంత బాగుందో పైకి వెళ్ళాక. నిజంగా భూలోక స్వర్గమా అనేలా ఉంటుంది పైనుంచి చూస్తే. ఆ గాలి, అక్కడికి వెళ్ళి అమ్మవారిని అయ్యవారిని దర్శించుకుంటే కలిగే ఆనందం అంతా ఇంత కాదు. చూడండి చుట్టూ కొండలు ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేమన్నమాట. ఎంత బాగుందో చూడండి. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి వెళ్తే ఆ టెంపుల్కి. అది మాటల్లో చెప్పలేం, మనం వెళ్ళి అనుభవిస్తే కానీ తెలియదు. ఎందుకు ఇంతలా చెప్తుంది అని అనుకుంటున్నారా? నాకు చిన్నప్పటి నుంచి చాలా మెమరీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ, అందుకే ఇంతలా చెప్తున్నాను. మీరందరూ కూడా ఆ అనుభూతిని పొందాలి అని నేను అనుకుంటున్నాను. సో మీరందరూ చూడండి, మీకోసమే వీడియో తీసి పెడుతున్నాను. సో ఎలా ఉంది అని మీరు చూసి చెప్పాలి, కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు వీలైన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి ఆ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహాన్ని మీరు పొందాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఆ గాలి పీల్చుకున్నా చాలన్నమాట, జన్మధన్యం. సాక్షాత్తు అమ్మవారు అయ్యవారు పైన కూర్చో ఉన్నట్లు ఉంటారు. సో వీడియో తీయనీయలేదు. ఇది వచ్చి కిందకి రిటర్న్ వచ్చే మెట్లు అనమాట. సో చూడండి ఎంత బాగుందో చూస్తే. చాలా 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 బాగుంది కదా. సో మీరందరూ కూడా వెళ్ళాలి అనుకుంటున్నారా? ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే మాలకొండ వెళ్ళండి. సో ఎలా వెళ్ళాలో తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేసి మీరు కూడా వెళ్ళండి. ఓకేనా? బాయ్ ఆల్.